కుక్కర్లు గ్రైండర్లు బాగు చేస్తామంటూ ఊరంతా మారుమోగేలా మైక్లతో హడావిడి చేస్తారు. అలా తిరిగే క్రమంలో తాళాలు వేసిన ఇళ్ళు కనిపిస్తే చాలు వారి పంట పండినట్లే. ఇక పగలంతా ఏమీ తెలియని అమాయకుల్లా ఉండేవారు రాత్రిళ్ళు రంగంలోకి దిగుతారు. ఈ కోవలోనే ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో చొరబడి అవలీలగా అందిరంతా దోచుకు వెళ్లారు. ఇంకేముంది, రంగంలోకి దిగిన పోలీసులు వారి ఆట కట్టించి కటకటాల్లోకి నెట్టారు. విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. వెంటనే పోలీసులు సరిహద్దు దళాలను అప్రమత్తం చేశారు. అసలు పట్టుబడిన వారు ఎవరు? వారు చేసే దొంగతనాలకు సరిహద్దుకు సంబంధం ఏంటి? దేశం కాని దేశం నుంచి పొట్టకూటికి వలస వచ్చామంటారు. దొరికిన పని చేసుకుంటూ ఉపాధి పొందుతారు. వచ్చే సంపాదనతో పొట్ట నిండుతుందిగాని జేబు నిండదు. అందుకే చేతివాటంతో దర్జాగా చోరీలకు పాల్పడుతూ ఉంటారు. ఆ సొమ్మును సొంతూళ్లలో దాచుకుని వచ్చి తిరిగి అదే ధోరణి కొనసాగిస్తూ ఉంటారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా వరుస చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ ముఠా తీరు. ఇటీవల నేపాల్ గ్యాంగ్ సృష్టించిన అలజడి మరువకముందే ఇప్పుడు బంగ్లాదేశ్ ముఠా రూపంలో పోలీసులకు మరో సవాల్ ఎదురైంది. ఇటీవల ఆదిలాబాద్లో ఓ రాజకీయ నాయకుని ఇంట్లో ఓ చోరీ జరిగింది. దుండగులు 8 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు కొద్ది రోజుల్లోనే ఛేదించారు. చోరీ చేసిన 2 బంగ్లాదేశీలను అరెస్టు చేశారు. ఇక వారి నెట్వర్క్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఈ ముఠా బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా చొరబడుతూ భారత్లో చోరీలు చేయడమే ప్రవృత్తిగా మార్చుకున్నట్లు గుర్తించారు. బంగ్లాదేశ్లోని దినాజ్పూర్ జిల్లా పర్బతీపూర్కు చెందిన మహ్మద్ జానీ అలీ అలియాస్ జానీ అలీ, మహ్మద్ రుమాన్ అలీ అలియాస్ రుమాన్ షా ఎలక్ట్రీషియన్లుగా పనిచేసేవారు. వీరిద్దరూ భారత్లోకి అక్రమంగా చొరబడి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ దర్వాజ్ సమీపంలోని సయ్యద్ జౌడ్ సైడ్ కాలనీలో ఉంటున్నారు. వారిద్దరికీ మధ్యప్రదేశ్ భోపాల్కు చెందిన తరుణ్ సింగ్తో పరిచయం ఏర్పడింది. వీరంతా బంగ్లాదేశ్కు చెందిన మరో 10 మందితో కలిసి ఓ ముఠాగా ఏర్పడి భారత్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీ అనంతరం పోలీసులకు చిక్కకుండా స్వదేశానికి వెళ్లడం, కొద్ది రోజుల తర్వాత భారత్కు తిరిగొచ్చి మళ్లీ చోరీలు చేస్తున్నట్టు విచారణలో తేలింది. ప్రస్తుతం ప్రధాన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. నిందితులు చోరీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు ఇద్దరు, ఒక జాన్ అలీ, ఒక రుమాన్ షా. వీళ్ళిద్దరు వచ్చి ఒక తరుణ్ సింగ్ ఇండియన్తో వచ్చి భోపాల్ నుంచి వచ్చి ఇక్కడ ఆదిలాబాద్లో 8 lakhs వరకు 30 జూలై నాడు వీళ్ళు దొంగతనం చేశారు. ఇదే క్రమంలో వీళ్ళు నాగ్పూర్లో దొంగతనం చేశారు, అది రికవరీ అయింది. భోపాల్లో బైక్ దొంగతనం చేశారు, అది కూడా రికవరీ అయింది. దీనికంటే ముందు వీళ్ళు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఒడిషా, రాజస్థాన్ ఇట్లైన రాష్ట్రంలో వీళ్ళు ఇంతకుముందు దొంగతనం చేశారు. ఒక 2 సార్లు జైలు కూడా పోయారు. వీళ్ళు 11 తారీఖు వీళ్ళు ఇండియాకి ఎంటర్ అయ్యారు. ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు భోపాల్లో పోయి అక్కడ దొంగతనం చేశారు. అక్కడ ఒక వీళ్ళ బ్యాచ్మేట్ తరుణ్ ఉంటారు, అతనితో కలిసి మొత్తం హైవే నుంచి తిరిగి నాగ్పూర్ దొంగతనం చేశారు. దాని తర్వాత ఆదిలాబాద్ దొంగతనం చేశారు. దాని తర్వాత నిర్మల్ కిన్వట్ ఆ వైపు పోయారు. మళ్ళీ యవత్మల్ అక్కడ సక్సీడ్ కాకపోతే మళ్ళీ ఆదిలాబాద్ కొత్త దొంగతనం చేయడానికి వస్తే పట్టుకోవడం జరిగింది. ఈ ముఠా 2015 నుంచి రాజస్థాన్, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణల్లో దొంగతనాలు చేస్తున్నారు. ఇంట్లోని వస్తువులు బాగు చేస్తామంటూ కొందరు వీధుల్లో తిరిగి రెక్కి నిర్వహిస్తారు. తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి పథకం వేస్తారు. మిగిలిన వారితో కలిసి రాత్రిళ్లు దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఈ ముఠా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను దాటుకుని దాదాపు 12 సార్లు అక్రమంగా బంగ్లాదేశ్కు వెళ్లొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
వీళ్ళిద్దరితో సహా ఇంకా 12 మంది బ్యాచ్ ఉంది. వీళ్ళ ఇదే పని, జస్ట్ వచ్చి ఇండియాలో వచ్చి దొంగతనం చేస్తారు. ఇంటర్నేషనల్తో ఏం చేయట్లేదు వీళ్ళు, జస్ట్ దొంగతనంకి ఇక్కడ వస్తున్నారు. ఇంతకుముందు కూడా 12 సార్లు వీళ్ళు దొంగతనం చేశారు. ఇక్కడ వచ్చారు 12 సార్లు, ఒకసారి కాదు 12 సార్లు బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చి దొంగతనం చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఇంకా 12 మంది ఇంకా వీళ్ళతో సహా ఉంటారు. వాళ్ళు కూడా ఇదే బంగ్లాదేశీ ఇదే పని చేస్తారు, దొంగతనంకి వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాము, అది కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపుతాము. సరిహద్దుల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసినా చొరబాట్లు మాత్రం ఆగడం లేదు. అక్రమంగా దేశంలోకి చొరబడి చోరీలకు పాల్పడటం మరింత కలవరపెడుతోంది.